హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూద్దాం. చూడండి, మెజర్మెంట్స్ అంతా కూడా ఇక్కడ రాశాను నేను. అన్నీ కూడా తీసేసుకొని ఒక్కొక్కటి నేను చూపించినట్టు గుమ్మడి గింజలు 100 గ్రాములు అనమాట. ఈ కప్పు 100 గ్రామ్స్. ఈ కప్పుతో మనం అన్ని గింజలు కూడా వేసేసుకొని మనం సిమ్లోనే అన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇది చేయడానికి ఒక 1 అవర్ టైం పడుతుంది. కాకపోతే చాలా నెమ్మదిగా ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే పౌడర్ అస్సలు బాగోదన్నమాట. ఈ రోజుల్లో అయితే మనం అందరం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దేంట్లో ఉంటుందో దేంట్లో ఉండట్లేదో మనకేమీ తెలియదన్నమాట. ప్రోటీన్ దేంట్లో ఉంటుందో తెలియక మనం చాలా ఇబ్బంది పడుతుంటాము. ఈరోజు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారము ఇవన్నీ అండి. వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది. రోజుల్లో ప్రోటీన్ లోపం అందరికీ ఉంటుందండి. అందుకని ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు మనం ఇంట్లో పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా తీసుకోవాలి. దీనివల్ల మన స్కిన్ కూడా బాగా షైన్ అవుతుంది. రోజు మన బాడీలో చాలా సెల్స్ చనిపోతూ కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయండి. కానీ ఇవన్నీ తినకపోవటం వల్ల ప్రోటీన్ లోపం ఉన్నది ఏర్పడుతుంది. అందుకని మనం త్వరగా ఏజ్ అయిపోయినట్టు కనిపిస్తాం అన్నమాట. చూసారా, ఇవన్నీ అనమాట. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిపి వేసుకొని ఫ్రై చేసుకోకూడదు. ఒక్కొక్కటి త్వరగా ఫ్రై అవుతాయి, కొన్నేమో స్లోగా ఫ్రై అవుతాయి. కానీ కలుపుతూనే ఉండాలి. ఒక 1 అవర్ మన చేయికి పని చెప్తూనే ఉండాలండి. ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతున్నాయి. కానీ దాంట్లో ఏవో ఒకటి నిల్వ ఉండటానికి వాడుతూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకుంటే ఖర్చు అవుతుంది కాదనమండి. ఖర్చు ఇంత పెట్టలేము అంటే కాదు కదా. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి బోల్డ్ డబ్బులు డాక్టర్కి ఇచ్చే బదులు ఆరోగ్యంగా కొంచెం ఒక 1 అవర్ టైం తీసుకొని ఇలా చేసుకోవటం వల్ల ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరీ ఆడవాళ్ళు అయితే మాత్రం అన్ని పిల్లలకి, హస్బెండ్కి పెడుతుంటారు, కానీ వాళ్ళు తీసుకోరండి. ఖచ్చితంగా నేనైతే తీసుకోను, వాళ్ళకి పెడుతుంటాను. అందుకే మా వారంటారు, ఫస్ట్ ఆడవాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ఇల్లు మొత్తం చూసుకోవటానికి అవుతుంది. ఆడవాళ్ళు వీక్ అయిపోతే ఇంట్లో చూసుకోవటానికి కూడా ఉండదు. ఎంతైనా లేడీస్ చూసినట్టు జెంట్స్ చూడరండి. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి. తయారు చేసుకోవడం చాలానే, అంటే కొంచెం ఓర్పుతో చేసుకోవాలండి. మనకి చేయనప్పుడు కూడా వస్తుంది అనమాట. అలాగనే కానీ ఒక్కొక్కటి నీట్గా వేసేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం చియా సీడ్స్ వేసాం కదా, ఇవి ఫ్రై చేయకపోయినా బాగుంటుంది, కానీ ఫ్రై చేసుకోవాలి. లైట్గా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అసలు గుమ్మడి గింజలు, పొచ్చు గింజలు వాటిలో అయితే ఏంటండి 100 గ్రామ్కి 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట. ఇవన్నీ చాలా హై ప్రోటీన్ అండి. ఇవి రోజుకు ఒక కప్లో పాలల్లో వేసుకొని 2 స్పూన్లు తాగితే 1 డేకి సరిపడా మనకి ప్రోటీన్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే రోజులో ఇవి ఒక్కటే కాదండి, దీంతోపాటు మనం కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ పిల్లలకి కూడా అండి వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఇవ్వాలన్నమాట. బాదంలో అయితే 100 గ్రామ్స్కి 21 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట. అందుకని ఇవన్నీ కూడా అండి, అన్ని క్వాంటిటీస్ నేను ఇచ్చాను. అన్నీ 100 గ్రామ్స్, బాదం అయితే 300 గ్రామ్స్, ఓట్స్ అయితే 400 గ్రామ్స్, ఇలాగ అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఎక్స్పెన్సెస్ ఇవ్వండి, చాలా ఖర్చుతో ఉంది. కానీ మనం ఖర్చు చూసుకుంటే మనకి బయట పిల్లలకి జంక్ ఫుడ్ కొనిపిస్తాం, మంచూరియాలని. ఒకసారి బయటకు వెళ్తే 1000 రూపీస్ అవుతుంది జస్ట్ స్నాక్స్ తినడానికి. అలా అయితే లంచ్కి ఒక పూట వెళ్తే. కానీ ఇవన్నీ చేసుకోవడానికి మనకు ఒక 1500 అయినా కానీ 1 మంత్ మొత్తం బయట హార్లిక్స్, బూస్ట్ పిల్లలకి ఇవ్వకుండా ఇలా ఇంట్లోనే చేసేసి డైలీ ఒక గ్లాసు పిల్లలకి ఇచ్చామంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది చూడండి. మనం ఏది ముఖ్యమైన ఖర్చు అవి చేసేసుకొని మిగతాయి ఖర్చు తగ్గించుకోవచ్చు, అందరికీ అన్నీ కుదరకపోతే. చూడండి, అన్నీ మనము సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆరనివ్వాలండి. ఆరకుండా అస్సలు వేయకూడదు, మిక్సీ వేస్తే పాడైపోతాయి అన్నమాట. అన్నీ కూడా ఆరనిచ్చి నిదానంగా వేసుకోవాలి. ఇది నేను వీడియోలో చూపించినట్టు కొలతలతో చేసుకోండి, చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా ఏదైనా కానీ మనం వాడి చూసే వేరే వాళ్ళకి చెప్పాలి, ఊరికే చెప్పకూడదండి. మన వీడియో చూసి చాలామంది, అంటే ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు నేర్చుకుంటారనమాట. ఇలా ప్రోటీన్ పౌడర్ చేసుకోవటం వల్ల డైలీ జిమ్కి వెళ్ళే వాళ్ళైతే డైలీ ప్రోటీన్ పౌడర్స్ తాగుతుంటారు కదా, దాని బదులు ఈ పౌడర్ ఇంట్లో తయారు చేసుకొని తాగితే
చాలా బాగుంటుందన్నమాట. 1 మంత్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఏంటంటే మజిల్స్ రిపేర్ అవుతాయి కదండీ! కొంచెం ఇప్పుడు వెన్నుపూస నొప్పులు అలా రిపేర్ వచ్చినప్పుడు డైలీ ఖచ్చితంగా ఇలా, కాకపోతే వీటిని అన్నీ మిక్సీ వేసి బెల్లం వేసి లడ్డూలాగా చేసుకోవచ్చు. చాలా అంటే డైలీ తీసుకోవాలి, ఏ రూపంగా అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయినాయండి. వీటిని ఒక్కొక్కటిగా కూడా మిక్స్ చేసుకోవచ్చు, అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు అండి. నాకైతే మా వారు మా అబ్బాయి అందరూ హెల్ప్ చేశారనమాట. యాక్చువల్గా సండే చేశాను, ఈ వీడియో పెట్టడానికి కుదరలేదు. ఇంకా పిస్తా ఉంటే వేసుకోవచ్చు, కానీ నాకు ఆ రోజు అందుబాటులో లేవు, అందుకని నేను వేయలేదండి. ఇలా అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ కూడా ఫస్ట్ మనకు ఇట్లా రివర్స్లో తిప్పాలండి. ఇలా మామూలుగా మిక్సీ తిప్పినట్టు తిప్పితే కనుక అడుగున గట్టిగా అవుతుంది, మిక్సీ పాడైపోతుందండి. మనం చూసుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఇది పౌడర్ రెడీ చేసుకోవాలండి. యాక్చువల్గా ఆన్ వైపు కాకుండా రివర్స్లో తిప్పాలి ఇది చేసేటప్పుడు. ఇలా పౌడర్ వస్తుందన్నమాట. మనకి సన్నగా జల్లెడ పట్టినప్పుడు అడుగున కొంచెం భాగం మిగిలిపోతుంది కదండి, దాన్ని మనం పిల్లలకి ఉండలాగా చేసి బెల్లం కట్టేసి ఇవ్వచ్చు. అలా జల్లెట చేస్తేనే బాగుంటుందన్నమాట. మనకి స్మూత్ హార్లిక్స్ పౌడర్ లాగా వస్తుంది. చూడండి, వేడి పాలల్లో బాగా వేడి పాలల్లో వేసి స్టవ్ మీద పెట్టకండి. వేడి పాలల్లో ఈ పౌడర్ వేసి కలుపుకొని పిల్లలకి డైలీ అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తాగండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్